1976 సంవత్సరంలో గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన పేషెంట్ అటెండర్స్ కోసం కేటాయించిన ఒక సత్రం ఇది. అప్పుడు పేషెంట్లు తక్కువగా ఉన్నారనే ఉద్దేశంతో సత్రం చాలా ఖాళీగా ఉందని అక్కడ కొంతమంది ఏం చేస్తారంటే మేము పిల్లలకి ఉచితంగా విద్యను అందిస్తామనే ఉద్దేశంతో కలెక్టర్ గారిని అడిగి ఆయన దగ్గర పర్మిషన్ తెచ్చుకున్నారు. 99 సంవత్సరాల లీజుకి కేవలం సంవత్సరానికి ₹1 మాత్రమే, ₹1 రెంట్తో. మరి ఇప్పుడు చూస్తే ఈ పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడ ఈ స్థలం వాల్యూ ఇంచుమించు 40-50 కోట్ల స్థలం వాల్యూ చేసేది. కానీ ఆ రోజు ఉచితంగా చెప్తున్నామన్న వాళ్ళే ఈ రోజు ఫీజులు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి పిల్లలకి విద్యను అందిస్తున్నారు. ఇప్పుడు ప్రెసిడెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లు ఎక్కువైపోయారు. అటెండర్స్ తలదాచుకునే దానికి ఎలాంటి గూడు లేదు అక్కడ. మరి ఇక్కడ ఉండాలని చాలా మంది సామాజిక కార్యకర్తలు చాలా ప్రయత్నిస్తున్నారు. కలెక్టర్ శ్రీలక్ష్మి గారి దగ్గర నుంచి ఇప్పుడుండే శ్రీధర్ వరకు ప్రతి కలెక్టర్ ఎవరు మారినా ఎంఆర్ఓ కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళు విన్నవించుకున్నా తిరిగి ఫైల్ నెంబర్ చెప్పండి, తర్వాత ఎదురుదాడి చేస్తున్నారు. అవినీతి మీద ఎవరైనా ప్రశ్నిస్తున్నప్పుడల్లా ప్రతిసారి కూడా వాళ్ళ మీద వ్యతిరేకత ఏర్పడుతుంది. మరి ఈ విషయంలో కలెక్టర్ గారు కానీ గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ తీసుకొని పేషెంట్ అటెండర్స్కి అందాల్సిన స్థలాన్ని మరి వాళ్ళ కేటాయించేందుకు కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లు వాళ్ళ బంధువులు ఎలా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో కూడా ఇప్పుడు మనం చూద్దాం రండి. ఓకే, ఇప్పుడు మనం దొడ్ల సుబ్బారెడ్డి ప్రధాన వైద్యశాల నెల్లూరుకి తనమాలికంగా ఎంతో మంది పేదలు ఇక్కడికి వచ్చి వాళ్ళ వైద్యం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనం చూసిన స్కూల్ వచ్చి ఆ పేదల కోసం, అంటే ఆ పేదలు వాళ్ళ అటెండర్స్ వాళ్ళు భోజనం వండేదాని కోసం, వాళ్ళ విశ్రాంతి కోసం, తర్వాత వాళ్ళు అక్కడ స్టే చేసే దానికోసం చేసిన ఒక సత్రాన్ని ఒక స్కూల్గా వాడుతున్నారు. మనం ఇంతకుముందు దాని గురించి మాట్లాడుకున్నాం. అలాగే మరి ఈ హాస్పిటల్లో చాలా ప్రధానమైన హాస్పిటల్, ఎందుకంటే నెల్లూరులో నలుమూల నుండి ఇక్కడ చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఎంతోమంది పేదలు వైద్యం అందించుకుంటున్నారు. మరి ఆ వైద్యులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో, మరి ఇక్కడ వాళ్ళకి సరైన సౌకర్యాలు ఉన్నాయో లేవో మరి వాళ్ళని అడిగే తెలుసుకుందాం రండి. ఓకే, మరి ఇక్కడ కొంతమంది పేషెంట్ వాళ్ళ బంధువులు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నారో అసలు మనం ఒకసారి కనుక్కుందాం. మీ పేరేంటమ్మా? నా పేరు మేరీ అండి. మేరీ గారు, ఇక్కడ ఎందుకు ఉన్నారు మీరు? పేషెంట్ తీసుకొచ్చుకున్నాం. పేషెంట్ మీరు? పేషెంట్ ఏమి నాకు బాగాలేదు. ఓకే, పేషెంట్ చేరిన తర్వాత మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? ఇక్కడ ఇక్కడే ఆసుపత్రిలోనే. మీకు ఇక్కడ ఒక సత్రం ఉందని ఐడియా తెలుసా మీకు? తెలియదండి. ఇప్పుడు పేషెంట్లు వాళ్ళ బంధువులు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు బాగాలేకున్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు నైట్ టైం పడుకునేదానికి కానీ ఏమన్నా మనం తెచ్చుకున్నాడు అక్కడ వండుకోవడానికి కానీ ఒక సత్రం ఉందని మీకు తెలుసు? అసలు తెలియదండి. తెలియదండి. ఓకే, ఇక్కడ అసలు పేషెంట్లకి చాలా మందికి, నెల్లూరులో చాలా మంది ప్రజలకి ఈ విషయం తెలుసు. అంటే ఇక్కడ మనకు ఒక సత్రం ఉందని కానీ ఎవరు దాని గురించి పట్టించుకోవట్లేదు. కొంతమంది పేషెంట్లు వాళ్ళ అటెండర్స్ చూస్తే అసలు ఆ సత్రం ఉండే విషయమే తెలియదు. ఇంకా అక్కడ కొంతమంది పేషెంట్లు ఉన్నారు, వాళ్ళ అటెండర్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. ఓకే, ఇక్కడ ఇంకో పేషెంట్ అటెండర్ ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మీ పేరెంట్? సార్ నసరుద్దీన్. సార్ నసరుద్దీన్ గారు, మీరు ఎన్ని రోజులు ఇక్కడ హాస్పిటల్కి వచ్చి? 4 రోజులు సార్. మీ పేషెంట్ ఎక్కడ ఉన్నారు? లోపల సార్. ఓపీలో ఉన్నారా? ఓపీ అంటే రూమ్ లో ఉన్నారా? రూమ్ లో ఉన్నారు. ఓకే, ఏం బాగాలేదు మీ పేషెంట్ కి? మా అమ్మాయికి జ్వరం సార్. జ్వరం, తలకాయ నొప్పి. అది 4 రోజులు ఇంకా తగ్గలేదు సార్. కంట్రోల్ అది 2 సార్లు 3 సార్లు మెడికల్ చేశారు. 4 రోజుల నుంచి ఇక్కడ ఉన్నారు కదా, మీరు నైట్ టైం ఎలా స్టే చేస్తున్నారు? ఇక్కడ నైట్ పేషెంట్ ఒక 6 మనిషి లోపల ఉంటారు. తక్కిన వాళ్ళు మేము బయట ఉన్నాం సార్. ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ బయట ఉంటాం సార్. ఇక్కడ మీకు ఒక సత్రం ఉంది, తెలుసా మీకు? తెలియదు సార్. తెలీదా? ఓకే, ఈ సత్రం విషయం పేషెంట్ అటెండర్స్ కూడా ఎవరికి తెలియట్లేదు. మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఆపోజిట్ గా ఓన్లీ పేషెంట్ల అటెండర్ కోసమే కట్టిన సత్రాన్ని ఈరోజు కొంతమంది దాన్ని స్కూల్గా వాడుతున్నారు. మరి చాలా మందికి పేషెంట్ అటెండర్స్ తెలియదు. 4 రోజుల నుంచి ఈ పేషెంట్ వాళ్ళు అడ్మిట్ అయి ఉంటే వీళ్ళ అటెండర్స్ ఇంత చలికాలంలో ఇక్కడ బయట పడుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఇంకొక పేషెంట్ అటెండర్ ఉన్నారు. టిఫిన్ ఎవరు? మా బావాకి. పేషెంటా? మీరు ఎక్కడ తింటున్నారు? మేము బయట. నైట్ టైం ఎక్కడ ఉంటున్నారు మీరు? మేము ఇప్పుడే వచ్చాను. నేను ఇప్పుడే వచ్చారా? మీ పేషెంట్ దగ్గర ఎంతమంది ఉన్నారు? ఒక ఆమె భార్య ఉంది. పేషెంట్ దగ్గర ఎంతమంది ఉండిస్తారు? ఒక పేషెంట్ ఒక్కరే అంటున్నారు. ఒకరే అంటున్నారు. మిగతా వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? ఏమో అది నాకు తెలియదు. ఓకే, మరి ఇతనికి కూడా తెలియదు. పేషెంట్ అటెండర్స్ చాలా మంది ఇక్కడే బయట మనం చూస్తున్నాం, ఇక్కడే తింటూ ఇక్కడే వాష్ చేసుకుంటూ చాలా అపరిశుభ్రంగా ఉంది ఇక్కడ. కానీ వీళ్ళకి ఒక సత్రం ఉందన్న విషయం చాలా మందికి తెలియట్లేదు. ఇంకో పేషెంట్ వాళ్ళ అటెండర్ ఉన్నారు మనకి ఇక్కడ మాట్లాడేదానికి. మీ పేరేంటి? భాస్కర్ సార్. మీ పేషెంట్ ఎవరు? అక్కడ మా పేషెంట్ నరసింహ. పేషెంట్ దగ్గర ఒకరినే ఉండిస్తున్నారు చెప్పారు. మీరు నైట్ టైం ఎక్కడ ఉంటున్నారు? నైట్ మా రాత్రి వచ్చింది. ఉన్నాం. మీ పేషెంట్ తో పాటు ఒకరినే ఉండిస్తున్నారు.
మళ్ళీ ఇంకెవరైనా ఎక్స్ట్రా ఉంటే బయట పంపిస్తున్నారు. వాళ్ళు ఎక్కడ పడుకుంటున్నారు? వాళ్ళ బయట సార్, బయట ఎక్కడ? బయట టౌన్లోనే. అంటే ఇక్కడ టౌన్ ఎక్కడ తీసుకున్నారు? రూమ్ పేరు అడ్రస్ అట్లా కాదు, రూమ్ అంటే టౌన్ లో రూమ్ హోటల్ తీసుకున్నారు. హోటల్ తీసుకున్నారు. ఇక్కడ మీకు ఫ్రీగా సత్రాలు ఉన్నాయనే విషయం తెలుసా మీకు? ఊరికే మాకు తెలుసు సార్. తెలుసా? ఎక్కడ ఉంది తెలుసా? ఎక్కడ ఉంది? నెల్లూరులో ఈ హాస్పిటల్కి సంబంధించి పేషెంట్ వాళ్ళ బంధువులకి ఎవరికైనా బాగాలేనప్పుడు వాళ్ళ దగ్గర ఉండే అటెండర్స్ కోసం ఒక సత్రం కట్టారు. ఆ విషయం మీకు తెలియదు? ఓకే, వీళ్ళకి తెలియదు. చాలా మంది అంటే నెల్లూరు టౌన్ లో ఉండే వాళ్ళకి చాలా మందికి తెలుసు, కానీ ఇక్కడ సత్రం ఉందనే విషయం నెల్లూరు చుట్టుపక్కల నలుమూల నుంచి, అనేక గ్రామాల నుంచి, నెల్లూరు జిల్లా నుంచి, తడ నుంచి మనకి ఇక్కడ కావలి వరకు, తర్వాత పామూరు, వింజమూరు, ఎక్కడి నుంచో పేషెంట్లు అంతా ఇక్కడికి వస్తుంటారు. కానీ వాళ్ళకి ఇక్కడ సత్రం ఉండే విషయం మాత్రం ఎవరికి తెలియట్లేదు. దాక్షిణ్యం లేకుండా అసలు మనిషి రావాలన్నా కూడా నిలవన ఖాళీ చేసేసారు. మనిషి రావాలి సార్ అన్న కూడా సార్ ఎవరు లేరు. ఆమెకి పాపం ఒక తల్లి ఒక కొడుకున్నట్టున్నాడు. అతన్ని ముందు ఖాళీ చేసి ఏదైనా బండి మాట్లాడుకొచ్చి ఇమీడియట్లీగా మీరు ఖాళీ చేసేయాలని చెప్పి దౌర్జన్యం అతను పరిస్థితి బాగా బయటకు వెళ్ళిపోయాడు. పాపం ఎవరు లేరు. అటువంటి పరిస్థితి మాకైతే చాలా బాధ వేసింది. అటు 2-3 నిలవని ఖాళీ చేయించారు మేము కళ్ళారా చూసి. అతను డాక్టర్లు కూడా వెళ్ళలేరు. అతను సర్వేర్ ఉన్నట్టున్నాడు. అతనికి అంత ఇదైతే అతను నా నోట్లో మాట్లాడలేదు పాపం. ఎటువంటి పరిస్థితి తోచలేక పాపం బయటకు వెళ్ళిపోయాడు. మేమైతే చాలా చూస్తానే ఏం చేస్తాం. అసలు కన్వెంట్ కూడా లోపల అసలు క్లీనింగ్ కానీ ఏం బాగాలేదు. మీరు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ? మీకు ఎలాంటి ఇబ్బంది ఉంది ఇక్కడ? వచ్చాము, చూసాము. ట్రీట్మెంట్ ఏముంది, ఎప్పుడో వస్తారు. వాళ్ళకి పరికరాలు లేవంట. ఈరోజు బాగాలేదంటే రేపు వచ్చి చూస్తారు. అంటే ఆదివారం అనుకో, ఆ రోజు సెలవు కదా, రారు. పేషెంట్ ఒకవేళ సీరియస్గా ఉన్నా కూడా పట్టించుకోరు. అంటే ఏదో వస్తారు, సెలైన్ ఎక్కిస్తారు, చేర్పించుకొని ఏదో తాత్కాలికంగా చేస్తారు. లాభం లేదు, తీసుకెళ్ళిపోండి. ఇక్కడ ఏ పరికరాలు లేవు, మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని ఇమీడియట్లీ. అంతే, ఏం రెస్పాన్స్ ఏమి ఉండదు. వచ్చారు, ఎక్స్రే తీస్తారు, తీయడం వరకే, ఎక్స్రే తీయడం వరకే వాళ్ళ పని. మిగతా వాళ్ళు చేసేది ఏమి ఉండదు ఇక్కడ. మిగతా అంతా మీరు మందులు బయట తెచ్చుకోవాలి. ఏం ఒక్క మందులు ఇక్కడ లేవు. బయట టాబ్లెట్ కూడా బయటకు వెళ్ళాము మేము. అసలు చేసింది ఏం లేదు. నేను చేర్చాము మా అమ్మని. అసలు ఈ రోజు దాకా బయటికి తీసుకెళ్ళి నారాయణకి రాసిస్తాం, ఆడ రాసిస్తాం, ఏడు రాసిస్తామని చెప్పారు. సరే, ఇంకా ఆ ప్రయత్నాల్లో మేము ఇప్పుడు బండి తీసుకొచ్చుకున్నాము. చాలా ఇబ్బంది పడి. ఓకే, నైట్ 4 గంటలకు వచ్చారు సార్. ఇంతవరకు ట్రీట్మెంట్ ఏం చేయలేదు. ఆ రూమ్లో ఉన్న వాళ్ళు ఆ రూమ్కి షిఫ్ట్ చేశారు మమ్మల్ని. ఇంతవరకు ఏం ట్రీట్మెంట్ ఏం లేదు. ఎట్లా చేయాలా ఏం అర్థం కావట్లేదు. సీరియస్గా ఉన్నది అతనికి. మోషన్స్ ఎక్కువ అయిపోతున్నాయి, ఉన్నంగా వాంతులు బేదులు ఎక్కువ అయిపోతున్నాయి. అతనికి అసలు నోట్లో మాట రావట్లేదు. నైట్ 4 గంటలకు వచ్చాము మేము. ఇంతవరకు ట్రీట్మెంట్ ఏం లేదు. సిలిండర్లు ఎక్కించారు అంతే. 4 సిలిండర్లు ఎక్కించారు ఇంతవరకు ఏం ట్రీట్మెంట్ లే. ఆ సిలిండర్లు ఎక్కించిందే మాకు. ఇంతవరకు ఏం ఒక్క డాక్టర్ కూడా ఇచ్చి చూసిందిలే. ఆ రూమ్లో ఉన్న వాళ్ళు ఆ రూమ్కి షిఫ్ట్ చేశారు అంతే. ఇంకేం ఎవరు ఏం టచ్ చేయలేదు ఇంతవరకు పేషెంట్కి. తాత్కాలికంగా చేస్తారు, ఏది చేసినా. చేసామంటే చేసాం అంతవరకే. అంటే వాళ్ళు చేస్తారు. వాళ్ళు అనుకునేది ఏంటంటే మనం చేసేది మనం ఏదో చేస్తున్నాం అంటే మన డ్యూటీ మనం చేస్తున్నాం, అంతేగాని బాధ్యతగా రెస్పాన్స్ ఏమి ఉండదు. సార్, మీరు ఇక్కడ స్టాఫా? హలో, మీరు ఇక్కడ స్టాఫా? ఒక నిమిషం. ఇక్కడ పేషెంట్ అటెండర్స్ అందరు ఇక్కడే భోజనం చేస్తూ ఇక్కడే తింటూ చేస్తున్నారు కదా. వీళ్ళకి ఒక సత్రం ఉంది అక్కడ అవతల. ఆ విషయం మీకైనా తెలుసు? ఇక్కడ మనకు తెలియదు. ఇక్కడ సత్రం ఉండే విషయం తెలియదు మీకు? ఓకే, ఇక్కడ ఉండే స్టాఫ్ కూడా ఇక్కడ సత్రం ఉండే విషయం తెలియదు. వాళ్ళకి ఇక్కడ చెప్పాలని తెలియదు. ఎందుకంటే అది ఇప్పుడు ఒక పెద్ద స్కూల్గా కార్పొరేట్ స్థాయిలో వేలు ఫీజులు తీసుకొని ఆ స్కూల్గా స్థిరపడిపోయింది. దాన్ని అందరూ ఇప్పుడు స్కూలే అనుకుంటున్నారు తప్ప సత్రంగా ఎవరికి గుర్తు రావట్లేదు. ఓకే, ఇక్కడ ఇంకా కొంతమంది పేషెంట్ అటెండర్స్ ఉన్నారు. మరి వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. చెప్పమ్మా, మీ పేరేంటమ్మా? నా పేరు దెబోరా. అంటే నా కూతుర్ని ఇచ్చేసాను వాళ్ళకు. ఇప్పుడు 4 నెలల సంది బాధపడుతున్నది ఆవిడ, వాళ్ళ అమ్మ. నా కూతురు అత్త 4 నెలల సంది బాధపడుతున్నది. ఇప్పుడు చాలా డేంజర్గా ఉన్నది. వాళ్ళతో ఉన్న డబ్బంతా అయిపోయింది. మళ్ళీ వాళ్ళతో వీళ్ళతో సప్పు తెచ్చి అంతా ఆసుపత్రిలో పెట్టేశారు. ఇప్పుడు వాళ్ళతో ఏం పైసే కూడా లేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలాగా? అక్కడ అసలు ఇప్పుడు పేషెంట్ లోపల ఉన్నారు కదా, మీరు బయట ఏం చేస్తున్నారు? ఇప్పుడు అంబులెన్స్ మాట్లాడదామని చెప్పి బయటికి తీసుకెళ్ళాలి ఆమెని. బయటికి తీసుకెళ్తే ఏమన్నా బాగుంటుందంటని. మీ పేరేంటమ్మా? మీరు మీ బంధువులేనా? మా అత్తగారు.
పేషెంట్ రిలేషన్స్ అందరు రిలేషన్స్. మీరు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 3 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాం. 3 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నారా? 3 నెలలు. 3 మంత్స్ నుంచి ఇవిడికి హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటా ఇక్కడే ఉంటున్నాం. 3 నెలల నుంచి ఇక్కడ ఉన్నప్పుడు ఎలా చేస్తున్నారు భోజనానికి కానీ వాటన్నిటికీ? వాటికన్నిటికీ మా దగ్గర ఏముంటాయండి, ఉన్నాయన్నీ తీసుకొచ్చి పెట్టాము. పేషెంట్కి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు కదా, మీకు భోజనం కావాలి, తర్వాత మీకు చూడండి మీ బంధువులు చాలా మంది వస్తుంటారు ఇక్కడికి, వాళ్ళందరి పరిస్థితి ఏంటి? వాళ్ళందరి పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. మేము వచ్చిన వాళ్ళకి చూడలేము. ఈ హాస్పిటల్లో కూడా వాళ్ళు పేషెంట్ని కూడా సరిగా చూసుకోవట్లేరు. వాళ్ళ పరిస్థితి బాగలేకపోతే మా పరిస్థితి బాగలేకపోతే వాళ్ళ పరిస్థితి కూడా, వచ్చిన వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది కదా. అంటే మీరు బయట ఇప్పుడు పేషెంట్ దగ్గర ఎవరిని ఉంచరు కదా, అక్కడ పేషెంట్ దగ్గర ఎవరిని ఉంచరు. పేషెంట్ దగ్గర ఎవరిని ఉంచినప్పుడు మీ ఊరి నుంచి వచ్చే వాళ్ళకి కానీ నైట్ టైం ఇక్కడ ఉండే వాళ్ళకి కానీ మీరు ఎక్కడ ఉంటున్నారు? మేము అద్దెకి తీసుకొని ఉంటున్నాం. మా చుట్టాలు ఉన్నారు, మా మరిది వాళ్ళ ఇంట్లో ఉండి చూసుకుంటున్నాం. 3 నెలల నుంచి ఇక్కడ ఉండడం వల్ల మీరు మీ బంధువుల ఇంట్లోనూ రూమ్ అద్దెకి తీసుకొని ఇక్కడ ఉంటున్నారు. ఓకే, 3 నెలల నుంచి ఒక పేషెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు అద్దెకి తీసుకొని ఉండాల్సిన పరిస్థితి. పేదవాళ్ళకి మేమేదో చేస్తామని ప్రభుత్వం అన్ని రకాలుగా చెప్తుంది, కానీ ఈరోజు వాళ్ళు 3 నెలల నుంచి పరిస్థితి ఇక్కడ బాగాలేకుంటే 3 నెలల నుంచి అద్దెకి తీసుకొని ఇక్కడ వాళ్ళు భోజనానికి కానీ ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు కానీ ఎవరైనా సరే మనకి అవసరమైంది, మనకి ఇక్కడ ఖాళీగా ఉంది, మన ప్రభుత్వ స్థలం, మరి ఇలాంటి పేదలకి అది యూస్ కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఓకే, టోటల్గా సిచ్యువేషన్ ఇది ఇక్కడ. ఎందుకంటే పేషెంట్ అటెండర్స్ నెల్లూరు జిల్లా నలుమూల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ కూడా ఉదయం టిఫిన్ దగ్గర నుంచి రాత్రి మీల్స్ వరకు, మధ్యాహ్నం భోజనం వరకు అంతా ఇక్కడే రోడ్లోనే తినాల్సి వస్తుంది. ఇక్కడ చాలా అపరిశుభ్రంగా ఉంది. అండ్ పడుకోవడానికి కూడా ఇంత చలికాలంలో, చాలా చలికాలం ఉంది, వర్షాలు వస్తున్నాయి, కానీ ఇక్కడ ఇప్పుడు కూడా బయట పనుకోవాల్సిన పరిస్థితి పేషెంట్ అటెండర్స్ది. ఇక్కడికి వచ్చిన పేషెంట్ అటెండర్స్ పేషెంట్గా మారిపోతున్నారు. మరి దీని గురించి చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి అండ్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఇంకో పేషెంట్ అటెండర్ ఉన్నారు. పేషెంట్ ఎక్కడ ఉన్నారు? బాబా పైన ఉన్నాడు. ఇప్పుడు స్కానింగ్ కార్డు తీసుకొచ్చిన ఎక్స్రే తీసేదానికి. మా అక్క జ్వరం అయితే ఆమె బయటికి లోపల ఉండేదానికి కూడా లేకుండా ఉంది. అసలు మీ అంటే ఎప్పుడు వచ్చారు మీ పేషెంట్? మేము రాత్రి వచ్చాము, రాత్రి నుంచి ట్రీట్మెంటే లేదు. ట్రీట్మెంట్ ఓకే. మీరు పేషెంట్ దగ్గర ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మేము 4 ఉన్నాం. 4 ఉన్నారు. ఓకే, మరి వీళ్ళకి భోజనాలు ఏం చేస్తున్నారు మీరు? రాత్రి పెట్టారు భోజనాలు, మేము బయట తెచ్చుకున్నాం. అంటే మీ 4 ఎవరు పెట్టారు? మేము 4 ఇద్దరికి పెట్టారు వాళ్ళు, మేము కొరవడం బయట తెచ్చుకొని తిన్నాం. నైట్ ఎక్కడ పడుకున్నారు? లోపలే పడుకున్నాం. పడుకొని ఇచ్చారు మిమ్మల్ని? పడుకున్నాం. ఓకే, ఇక్కడ హాస్పిటల్లోనే పనుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి, ప్లస్ బయట తెచ్చుకొని హాస్పిటల్లో పనుకోవాల్సిన పరిస్థితి. చాలా మంది అటెండర్స్ ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు. ఇంతకు ముందు రోజుల్లో పేషెంట్లు తక్కువ ఉన్న రోజుల్లో మనకి సరిపోతుంది, కానీ ఇప్పుడు హాస్పిటల్లో చాలా మంది ఎక్కువ జనాభా ఉండడం వల్ల పేషెంట్ అటెండర్స్కి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ. మా యాక్ట్ సిటీ మీ తోడు మీకోసం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మీకు ఎంత నచ్చిందని, అలాగే మీ పరిసరాల్లో మీ ఇంటి దగ్గర కానీ ఏదైనా సమస్యలు కానీ ప్రజా సమస్యలు కానీ ఉంటే మీ తోడుకి మీరు తెలియజేయాలని కోరుకుంటున్నాను. మీ తోడుకి మీరు తెలియజేయాల్సిన మా ఫోన్ నెంబర్ 2331762. ఫోన్ నెంబర్ మరొకసారి 0861 కోడ్ ఇది 2331762 అనే నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలను కూడా మీ ముందుకు తెస్తుంది మీ తోడు. థ్యాంక్ యూ.